యాహ్! నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్‌గా వాట్. వాట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్? అసలు వాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ టాక్స్. దీన్ని ఎందుకు మన ఇండియా నుంచి రిమూవ్ చేశారు? ఎందుకు ఇండియా నుంచి రిమూవ్ చేశారు? ఎప్పుడు ఇండియాలోకి వచ్చింది వాట్? 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వాట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. పర్చేజ్ చేస్తే ఇన్‌పుట్ వాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వాట్. అవుట్‌పుట్ నుంచి రిమైనింగ్ ఇన్‌పుట్ తీయంగా గవర్నమెంట్‌కి టాక్స్ పే చేసేవాళ్ళం. సో, ముందు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. టాక్స్ మీద టాక్స్ అనేది ఎక్కువగా పడేది. ఓకే. సేమ్ ఐటెము ఆంధ్రాలో 5% ఉంటే కర్ణాటకలో 12.5 ఉంటది. తమిళనాడులో 14.5 ఉంటది. అలా మల్టిపుల్ టాక్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో, దానివల్ల డిఫరెన్సెస్ ఎక్కువగా వచ్చేటివి. ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువగా జరిగేది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద సేమ్ టాక్సెస్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఏ ఐటెమ్ ఎక్కడ కొనినా, అమ్మినా ఏ రాష్ట్రంలో అయినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలనే ఉద్దేశ్యంతో మనకి ఇండియాలోకి జీఎస్టీని తీసుకొచ్చాం. సో, వాట్‌లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేస్తే ఇన్‌పుట్ వాట్. సేల్ చేస్తే అవుట్‌పుట్ వాట్ పడేది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే సీఎస్టీ టాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ టాక్స్. అదే వితిన్ ద వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఈ టాక్సెసే పడేటివన్నమాట. బట్ ప్రెజెంట్ ఇండియాలో అయితే లేదు. కొన్ని దేశాల్లో వాట్ అయితే ఉంది. బట్ వాట్ ఉన్నప్పుడు టాక్సెస్ అనేది మనం లెడ్జర్‌లోనే ఇచ్చేవాళ్ళం. అది ఎలా ఇచ్చేవాళ్ళు అనేది ఒక ప్రాబ్లమ్ మీకు పెట్టున్నాను. బట్ ఇండియాలో అయితే లేదు. బట్ ఇలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేవాళ్ళు అనేది ఒక ప్రాబ్లమ్ నేను పెట్టున్నాను. అది ఎలా చేయాలి అనేది ఈ ప్రాబ్లమ్‌లో చూద్దాం. యాహ్! కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఆంధ్ర ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ. కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైస్ రో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ చేసి పెట్టండి. జీఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ వాట్ యాడెడ్ టాక్స్ ఇది చేసి పెట్టండి. టిన్ నంబర్, టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఒక 9 డిజిట్స్‌తో టిన్ నంబర్, వాట్ నంబర్ ఉండేది. అది ఇక్కడ మన కంపెనీకి సంబంధించి ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ప్రెజెంట్ లేదు కాబట్టి నో నీడ్. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్స్‌లోకి వెళ్ళండి. లెడ్జర్స్ ఏవేవి ఉన్నాయి అసలు మనకి ఫస్ట్ అనేది చూడండి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్ చూడండి. ఎప్పుడైతే F11లో వాట్ అనే ఆప్షన్ ఎసి పెడతామో ఈజ్ వాట్ సీఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఈడ ఎస్ వస్తుంది. దీన్ని ఎసి పెట్టాలి. ఇక్కడ పర్చేజ్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంది టాక్స్ ఇన్‌పుట్ వాట్ 5% ఉంది. అది ఇక్కడ ఇవ్వాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తండ్రి క్రెడిటర్స్. సప్లయర్స్ కూడా వాట్ నంబర్ ఉండేది. బయర్స్ కూడా వాట్ నంబర్ ఉండేది. సో, వాళ్ళకి కూడా వాళ్ళకి ఉన్న వాట్ నంబర్ ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ఓకే. ఇది సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్. పర్చేజ్‌కు, సేల్స్‌కు మాత్రమే లోపల 5% ఇవ్వాలి. ఇంక రిమైనింగ్ వాటికి అవసరం లేదు. కుమరి మర్చెంట్స్. సన్‌డ్రీ డెబ్టార్స్. పాలు ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్‌డ్రీ క్రెడిటర్స్. కాదర్ ఎంటర్ప్రైజెస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్‌డ్రీ డెబ్టార్స్. నెక్స్ట్ ఇన్‌పుట్ వాట్.
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్. అవుట్పుట్ వ్యాట్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ చేసుకోవాలి. పీరియడ్స్ మనకి ఏమున్నాయి, అన్ని నెంబర్సే ఉన్నాయి. నెంబర్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్స్, నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్స్, తర్వాత వివో మొబైల్స్, తర్వాత ఓపో మొబైల్స్. ఇలా ఎంటర్ చేయాలి. ఓచర్స్, ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్. ఎంత అండి బిజినెస్ లో పెట్టారు? స్టార్టింగ్ లో 35 lakhs పెట్టారు క్యాష్. నెక్స్ట్ పర్చేజ్, కావ్య సొల్యూషన్స్, హెచ్పి ల్యాప్టాప్స్, $8,45,000 కి మనం పర్చేజ్ చేస్తాం. 8,45,000 కి మనం పర్చేజ్ చేస్తాం. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి 5%. 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. టోటల్ గా 8,87,250 రూపీస్ మనకి అవుతుంది. నెక్స్ట్ సేల్స్ F8. సో కోమలి మర్చెంట్స్, హెచ్పి ల్యాప్టాప్స్, 30,000. లెనోవో ల్యాప్టాప్స్ 13, 26,000. అవుట్పుట్ వ్యాట్ 45,000, 43,900, 9,21,900. ఓకే, కోమలి మర్చెంట్స్. తర్వాత మళ్ళీ పర్చేజ్ F9, వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఓపో మొబైల్స్ 25, 3,500. ఇన్పుట్ వ్యాట్ 1,62,000 కి 500 కి 8,125 రూపీస్ ట్యాక్స్ పడింది. సేల్స్ కాదర్ ఎంటర్ప్రైజెస్, వివో మొబైల్స్ 800. ఓపో మొబైల్స్ 25, 3,900. 78,500 కి 3,925 రూపీస్ మీకు అవుట్పుట్ బ్యాట్ పడింది. ఎంటర్. సో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ టేబుల్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ అండ్ ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి మనకి? ఇక్కడ $1,45,000 రావాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? నెట్ ప్రాఫిట్ 70,000 వచ్చింది. ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది అమౌంట్ చూడాలి. సో అమౌంట్ ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది? 25,000.
15, 23,000. ఇక్కడ నో ప్రాబ్లం. నెక్స్ట్ 30, 2,500. 25, 3,500. ఇది కూడా నో ప్రాబ్లం. సేల్స్ 18, 30,000. 13, 26,000. ఇది కూడా నో ప్రాబ్లం. ఇక్కడ 3,900. ఇక్కడ 900 పడుతుంది. మ్యాచ్ అయినా నెట్ ప్రాఫిట్ 1,45,000. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ కాన్ఫిగర్ సో గూడ్స్ రివర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్, ఫ్యాట్ రిపోర్ట్స్. ఇక్కడ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఈ ప్లేస్ లో కనిపించేది. ముందు వ్యాట్ ఉన్నప్పుడు. ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు చూపించేది కాదు. ఇలా వ్యాట్ ఉన్నప్పుడు లెడ్జర్ లోనే ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఈ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో అయితే వ్యాట్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని యూజ్ చేయడానికి ఛాన్సెస్ లేదు. ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. వితౌట్ జిఎస్టీ లేకుండా మనం అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది ఇప్పటి వరకు మీరు చూశారు. ఇప్పుడు ఇంకా మీరు నెక్స్ట్ ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీ ఎంటర్ అవుతే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనేది ఫ్రమ్ టుమారో నుంచి మీరు చూస్తారు. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా.